హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి April 19. ఈరోజు సండే. ఇప్పుడు రికార్డింగ్ చేసే టైం వచ్చేసరికి అయితే 9 o'clock అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయాన్ని వెళ్లే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినైతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు అన్ని మార్కెట్ చూసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని మార్కెట్లు అయితే క్లోజింగ్ లో ఉన్నాయి. ఓన్లీ క్రిప్టో మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ఆయిల్ కూడా క్లోజ్ లో ఉన్నాయి. ఇండియా స్టాక్ మార్కెట్ క్లోజ్ లో ఉంది. యూఎస్ స్టాక్ మార్కెట్ కూడా క్లోజ్ లో ఉంది. ఓన్లీ క్రిప్టో మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంది. ఇక్కడనే కొంచెం మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు మార్కెట్ లో అయితే కంప్లీట్ గా మళ్ళీ వాలటైల్ అండ్ మ్యానిపులేషన్ అయితే కంప్లీట్ గా అయితే ఇప్పుడైతే ఇంకెక్కువ జరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ అయితే ఇప్పుడు ఒక అగ్రిమెంట్ యూఎస్ అండ్ ఇరాన్ అగ్రిమెంట్ కుదరకుంటే మాత్రం మళ్ళీ మేము తిరిగి అయితే ఇరాన్ మీద అయితే బాంబ్స్ అయితే వేస్తామని అయితే ఇరాన్ వాళ్ళైతే బెదిరిస్తుండ్రు. ఇలా బెదిరిస్తుంటే ఇప్పుడైతే ఏమైంది, ఇరాన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే యురేనియం అయితే మేమైతే వాళ్ళకైతే ఇచ్చే ప్రసక్తే లేదు, మేమైతే అసలు హ్యాండ్ ఓవరే చేయం యుఎస్ వాళ్ళకి అని చెప్తూ మళ్ళీ స్ట్రేట్ ఆఫ్ ఫార్మల్ అయితే అఫీషియల్ గా అయితే మళ్ళీ క్లోజ్ చేశారు. ఇక క్లోజ్ చేయగానే ఇక మళ్ళీ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే మమ్మల్ని అయితే మీరు బ్లాక్ మెయిల్ చేయలేరు అనేది ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వాళ్ళని బెదిరిస్తుంది. ఇలా అయితే మార్కెట్స్ అయితే మళ్ళీ అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడైతే కంప్లీట్ ఏమైతుందో ఫియర్నెస్ ఎక్కువ అవుతుంది. ఫియర్నెస్ అండ్ మ్యానిపులేషన్ కంప్లీట్ ఎక్కువ అవ్వడం వల్ల మార్కెట్స్ ఏమైతుందంటే ఒక డైరెక్షన్ లేకుండా అయితే మళ్ళీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మనకైతే ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ యాక్టివ్ లో ఉండడం వల్ల అయితే ఇప్పుడు ప్రెసెంట్ బిట్ కాయిన్ చూసినట్లయితే $75,646 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇథీరియం చూసినట్లయితే ఇథీరియం $2,344 దగ్గర అయితే ఇక్కడైతే ట్రేడ్ అవుతుంది. అయితే బిట్ కాయిన్ అయితే మంచి పాజిటివ్ తోటి అయితే నిన్నైతే మంచిగా ట్రేడ్ అయితే అయింది. ఆల్మోస్ట్ అయితే 78,000 అయితే బిట్ కాయిన్ అయితే కరెంట్ ట్రేడ్ అయింది. అక్కడ ట్రేడ్ అవ్వగానే స్టేట్మెంట్స్ అనేది ఒక ఫియర్నెస్ రావడం వల్ల ఏమైంది, ఇక్కడ వాల్టైల్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూసినట్లు ఏమైంది, అన్ని మార్కెట్లు అయితే ప్రెసెంట్ అయితే క్లోజింగ్ లో ఉన్నాయి. కానీ ఓన్లీ క్రిప్టో మార్కెట్ అనేది యాక్టివ్ లో ఉండడం వల్ల అయితే ఇక్కడైతే ఫియర్నెస్ అండ్ మ్యానిపులేషన్ అయితే ఎక్కువ అయితే రావడం వల్ల ఇప్పుడు 78,000 దగ్గర ఉన్న బిట్ కాయిన్ అయితే ఇప్పుడైతే $75,646 దగ్గర అయితే ఇప్పుడైతే బిట్ కాయిన్ అయితే కరెంట్ అయితే ఇప్పుడైతే ట్రేడ్ అవుతుంది. ఈ తీరం కూడా అంతే. ఇప్పుడు మార్కెట్స్ అయితే ఏం చేస్తున్నారంటే కంప్లీట్ గా అసలుకి ట్రంప్ ఏం చెప్తుండు, ఏం జరుగుతున్నది, ఇరాన్ వాళ్ళు ఏమంటారు, ఒక్కోసారి ఏమో కంప్లీట్ గా ట్రంప్ చెప్పే మొత్తం ఒక అన్ని అబద్ధాలు అని చెప్పుకుంటూ ఒక ఫియర్నెస్ అండ్ మ్యానిపులేషన్ అయితే కంప్లీట్ గా మార్కెట్ అయితే మనం ఇప్పుడైతే చూస్తున్నాం. అసలుకి ఏమైపోయిందంటే మార్కెట్ లో ఖచ్చితమైన అనేది లేకుండా పోయి మార్కెట్స్ అయితే ఓన్లీ ఒక ఫియర్నెస్ తో భయపెట్టడం అయితే జరుగుతుంది. అప్పుడు మార్కెట్స్ కూడా ఏమైంది అంటే అప్పుడు పెరగడం కాకుండా తగ్గడం కాకుండా ఎటుగల్లా తెలవకుండా అప్ అండ్ డౌన్ పడి లేవడం ఇక్కడనే ఒక మ్యానిపులేషన్ సైడ్ వేస్ లానే మార్కెట్స్ అనేవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లయితే ఇప్పుడు మార్కెట్స్ కూడా అన్ని మార్కెట్స్ అయితే క్లోజింగ్ లో ఉన్నాయి. ఓన్లీ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటే ఓపెన్ లో ఉండడం వల్ల ఇక్కడైతే మనమైతే ఆ వాల్టైల్ అనేది మ్యానిపులేషన్ అయితే మనమైతే ఇక్కడైతే మనం మార్కెట్స్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూస్తున్నాము. ఇప్పుడైతే చెప్పలేము ఇప్పుడు మనకి మండే మార్కెట్స్ అనేవి అన్ని మార్కెట్స్ అనేవి మళ్ళీ ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పుడైతే మన మార్కెట్స్ అయితే చూడొచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్స్ మళ్ళీ ఎలా వెళ్తాయి అనేది మనమే చూడాలి. ఎందుకంటే అసలుకి ఎలా డీల్ కుదురుతుంది. ట్రంప్ అయితే అసలుకి ఇరాన్ వాళ్ళని అయితే భయపెట్టడానికనే ప్రయత్నిస్తున్నాను. ఇరాన్ వాళ్ళు అయితే భయపడకుండా కౌంటర్ అటాక్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. దీనివల్ల మార్కెట్స్ కూడా రియాక్ట్ అవ్వడం అయితే చాలా అయితే మనం అయితే చూస్తాం. మరి ఇప్పుడు కూడా మార్కెట్స్ అయితే ప్రెసెంట్ అయితే అన్ని మార్కెట్లు అయితే క్లోజ్ లో ఉన్నాయి. ఓన్లీ క్రిప్టో మార్కెట్ ఒకటే యాక్టివ్ లో ఉంది. కానీ ఇప్పుడైతే మార్కెట్స్ అయితే ఇప్పుడు ఈ ఒక్క మార్కెట్ ఇలా మ్యానిపులేషన్ గురవుతుంటే ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ అయితే మళ్ళీ పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఫియర్నెస్ అయితే మనం అయితే చూస్తున్నాం. ఈ ఫియర్నెస్ వల్ల అయితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ అయితే మళ్ళీ ఆల్మోస్ట్ అయితే మళ్ళీ $100 కూడా టచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇలా సీజ్ఫైర్ అవ్వకుండా ఉంటే మాత్రం మార్కెట్స్ అనేవి మళ్ళీ వాలటైల్ స్టార్ట్ అయితే మ్యానిపులేషన్ వెళ్తుంటాయి. కానీ మళ్ళీ క్రూడ్ ఆయిల్ అయితే పెరిగే ఛాన్స్. క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మళ్ళీ మార్కెట్స్ అనేవి మళ్ళీ డౌన్ లోకి వస్తాయి. ఇలా మార్కెట్స్ అయితే మ్యానిపులేషన్ అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే నడుస్తుంది. చూద్దాం మరి మార్కెట్స్ ఎలా, మనకు మార్కెట్స్ అనేవి మండే ఓపెన్ అవుతాయి కాబట్టి ఎలా రియాక్షన్స్ అయితే మన మార్కెట్ అయితే చూడాలి. మరి ప్రెసెంట్ అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఒకటి యాక్టివ్ లో ఉంది. ఆల్రెడీ అయితే ఇక్కడైతే మనం అయితే ఆ ఫియర్నెస్ అండ్ మ్యానిపులేషన్ అయితే ఇప్పుడు ఈ మార్కెట్ అయితే మనం అయితే ఇప్పుడైతే చూస్తున్నాము. ఇక మన మార్కెట్స్ కూడా ఓపెన్ అయితే ఇక్కడైతే ఎలా ఉంటుంది అనేది మనం అయితే చూడొచ్చు. ఇలాంటి మార్కెట్ అప్డేట్ విషయాలు మన ఛానల్లో రోజు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.